ఒక వ్యక్తికి అఘోరా విషయం వచ్చినప్పుడు ఆయన వల్ల ఇప్పుడు ఎంతమంది నష్టంగా మాట్లాడుతారు తెలుసా? ఏడున్నాడో దొరుకుతాడా చూస్తా అంటారు ఒకళ్ళు, చాలా మంది కర్ర పట్టుకొని వస్తారు ఒకళ్ళు, ఇంకోళ్ళు ఇదంటారు అదంటారు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఆయుధాలు వాడుతున్నావు కదా, దాని పేరు అఘోర తత్వం పెట్టొద్దు. అఘోరాలు ఎలా ఉంటారో మీకు చెప్పా, నేను చాలా వందల వీడియోలో చెప్పా. శ్రీనివాస్ని నేను అడ్డుకోవడానికి ముఖ్యమైన కారణం దుస్తులు లేకుండా రావడం వల్ల అడ్డుకున్నా. తర్వాత కొన్ని విషయ వివరణలో ఆయన చేశాడు, దుస్తులు వేసుకున్నాడు, అన్న వచ్చేసాడు, అంతా ఓకే. ఇప్పుడు పురుషుడి కామం అయితే స్త్రీ కామం, ఇక్కడ ముక్కు పుడక. ఈయన పోయి ముక్కు పుడక పెట్టుకొచ్చిండు మళ్ళీ. నన్ను ఫస్ట్ ఫోటో తీసి అన్నారు, నువ్వు చెప్తున్నావు స్వామి వాడు ముక్కు పుడక పెట్టుకొచ్చిర్రు అన్నారు. అంటే అట్లా ఉండదంటే, లేదు నువ్వు చెప్పిరు ముక్కు పుడక పెట్టుకొచ్చిండనంటే, నీ దేహమే పురుష దేహం, ఇక్కడ ముక్కు దగ్గర ముక్కు పుడక పెట్టుకుంటే కామం ఆగుతుందా? కామం స్త్రీకి ఆగుతుంది ఇక్కడ ముక్కు పుడక పెడితే. మన శాస్త్రంలో పెద్ద ముక్కు పుడక అయితే ఏ స్త్రీకి అయితే పెద్దగా ఇక్కడ ఉంటుందో ఆ స్త్రీకి కామం లేదని. ఇప్పుడు ఆయన స్త్రీయే కదా, స్త్రీ కాదా? ఎలా స్త్రీ అయినా పురుషాంగం ఇచ్చేసిన అన్నవాడు ఎలా స్త్రీ అవుతాడు? ఓకే, వాస్తవం అది. అంటే దేహం స్త్రీలాగా చేసుకున్నాడు కానీ ఆయన పురుషుడే. కాబట్టి ఏంటంటే ఎల్లూరి శ్రీనివాసు అమ్మాయిని తీసుకెళ్ళిపోవడము లేకపోతే ఇంకేదో విషయం చెప్పడము ఇదన్నీ అగైనెస్ట్ అలా. తల్లిదండ్రుల అనుమతి లేనిది విద్య వస్తుందా స్వామి? రాదు.